హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ బాలా ఛానల్. జై శ్రీరామ్. ఈరోజు మనము కన్యాకుమారికి రావడం జరిగింది. అలాగే కన్యాకుమారి ఎలా ఉంది ఏందనేది ఫుల్ వీడియో చేస్తాను. కన్యాకుమారి చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం కూడా వచ్చాను. మీరు కూడా ఈ వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎండ్ వరకు చూడండి. మరి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర్నీ విత్ బాలా ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదే మేము తీసుకున్న హోటల్, ఇది హోటల్ శ్రీదేవి. చాలా బాగుంది, రూమ్స్ బాగున్నాయి. 2800. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా షేర్ చేస్తాను మీకు. ఇది వచ్చేసి బస్ స్టాప్కి దగ్గరలోనే ఉంటుంది. దీన్ని క్రాస్ చేసుకొని మనం బీచ్ దగ్గరికి వెళ్తాం. రేపు ఉదయం సన్ రైజ్ ఎలా ఉంటుందో చూద్దాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు మిస్ అయింది మాకు సన్ రైజ్. మిస్ అయిందంటే అంటే మాకు కనిపించలేదు, టైంకి వెళ్ళినాం కానీ కనిపించలేదు. అదే మేఘాలు ఎక్కువ ఉండడంలో కనిపించలేదు. ఈసారి అన్నా దొరుకుతుందో లేదో చూడాలి. ले लिया मारुति होटल खाने के लिए बहुत से नीचे मारुति का वो वाला नीचे. నైట్లో కన్యాకుమారి ఎట్లా ఉంటుంది, లైటింగ్ బ్యూటిఫుల్, నోవా టెంపుల్ కమాన్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కన్యాకుమారి, ఎలా ఉన్నారు? ఈరోజు పొద్దున్నే సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాము. టైం వచ్చేసి 5:45 అవుతుంది. 6:30కి ఉందంట. లాస్ట్ టైం మిస్ అయినట్లు ఈసారి మిస్ కాకుండా జర మంచి తీద్దామని అనుకున్నాం. చూస్తున్నాం ఫుల్ పబ్లిక్, ఇప్పుడే నడుస్తున్నారు అందరు. మస్తు కనిపిస్తుంది. అబ్బా, సముద్రం చూస్తే ఆ ఫీలింగే వేరే ఉంటుంది. ఇక సముద్రం చూడండి. పొద్దున్నే ఎంతో మంది వచ్చి చూడండి సన్ రైజ్ చూడడానికి. బాబా ఫుల్ వచ్చారు.
దెబ్బేసినట్టున్నాడు మనకి. ఎంతమంది పబ్లిక్ వచ్చారు చూడండి, ఫుల్ వచ్చారు. అందరిని కాదండి, మీకోసం జర ముందర వచ్చి కూర్చున్నా కనిపిస్తుందేమో అని. ఈసారి కూడా దెబ్బేసినట్టున్నాడు. బోట్లో కూడా పోతున్నారు చాలామంది. వెళ్ళేలాగా లేదు. ఆకాశం అయితే రెడ్గా అయితే అవుతుంది. ఇంకా టైమింగ్ 6:32 అబ్బాయి, 6:34 టైమింగ్ అయితే ఉండదు. చూడాలి రాదు. సూర్యభగవానుడు రావడం అయింది, విజిట్ చేయడం అయింది, వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ఇక కనిపిస్తుందా మీకు కెమెరాలో? మేమైతే ఈసారి ఫుల్ ఎంజాయ్ చేసినాం. హైలైట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సన్ రైజ్ ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇప్పటిదాకా. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం కన్యాకుమారిలో. అమ్మవారి టెంపుల్, కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ బాగుంటుంది. శక్తిపీఠం అది కూడా చాలా బాగుంటుంది. దర్శనం చేసుకొని మీకు అప్డేట్ చేస్తా. ఫుల్ ఇచ్చారాయన మా సన్నీ మాస్టర్. అందరూ దొంగలే. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. అన్న నన్ను పూల రంగడాన్ని ఎక్కిరిస్తున్నాడు. షర్ట్ బాగుందా లేదా మీరే కామెంట్ చేయండి. నాకు సెట్ అయిందా లేదా అది కూడా చెప్పండి. అద్దాలకు షర్టుకు కాంబినేషన్ చాలా దీనికి పూల రంగంలాగా ఉన్నాడు అని కామెంట్ చేశాను బ్రో. మీరు కూడా చెప్పండి మంచిగా ఉందా లేదా, ఎప్పుడు ఎలా ఉన్నాడు. మళ్ళీకి ఇలాంటి ఏజ్ పర్సన్స్ ఎట్లా వేసుకున్నా ఏం కాదు. మనం ఇట్లా ఏమాత్రం అడిగాలిగా. మరి తమ్మునికి మళ్ళీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాము. ఇక మీరు చూస్తున్న కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ ఇది. చాలా బాగుంటుంది. లాస్ట్ టైం ఒక వీడియో చేసాము, ఆ వీడియోలో ఉంది, ఫుల్ వీడియో ఉంటుంది అది. ఆ వీడియో తప్పకుండా చూడండి.
లైన్లో నిలబడ్డ భక్తాదులు. ఆడికే తీసుకురా పోతాను దగ్గర వచ్చినట్టు ఉంటుంది. అమ్మవారి దర్శనం అయిపోయింది ఇప్పుడే. చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. ఎక్కువ పబ్లిక్ ఏం లేరు, తక్కువ ఉన్నారు, అందుకని చాలా బాగా జరిగింది. కన్యాకుమారి వచ్చినప్పుడు అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. అమ్మ చాలా పెద్దగా ఉంది టెంపుల్. సన్నిభాషకి లెసన్ ఉందట ఈ దాంట్లో. ఏంది ఇది? కన్యాకుమారి టెంపుల్. మా సన్నిభాషది లెసన్ ఉందట. ఏముంది? కన్యాకుమారి సి టెంపుల్.